హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం HWO పాత పేపర్ అంటే ఓల్డ్ పేపర్ 2కు సంబంధించి 150 మార్కులకు సంబంధించి దాంట్లో మరీ ముఖ్యంగా సైకాలజీ 54 ప్రశ్నలు మరియు ఫిలాసఫీ, సోషియాలజీ, అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎన్ని మార్కులు వచ్చాయి, మరి నిర్వచనాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ముఖ్యంగా అభ్యర్థులందరికీ కూడా మరొక సూచన, మీరు డిఎస్సి కంటే ముందే టెట్ రాస్తారు మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి HWO పరీక్ష రాయబోతున్నారు. ఇంకా మీరు సీరియస్ కాకపోతే, ఇంకా మీరు నిర్ణయం తీసుకోకపోతే వెంటనే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే పరీక్ష డేట్ వచ్చింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా, ఇంకా HWO ప్రిపేర్ అయ్యే వారందరూ కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. మరి గ్రాండ్ టెస్ట్లు అనుకున్నాం, కానీ విద్యార్థుల కోరిక మేరకు ఉగాది తర్వాత పూర్తి షెడ్యూల్ను ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఒక యూనిట్ పైన 50 మార్కులతో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అది చివరి పరీక్షగా మీరు రాయబోతున్నారు. మరి మొత్తంగా 12 యూనిట్లు పూర్తయిన తర్వాత మళ్ళీ మనకు ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. కాబట్టి ఆ షెడ్యూల్ అనేటువంటిది మనం ప్రకటించబోతున్నాం. మరి HWO వాళ్ళు అందరూ కూడా 8 గంటలకు మనకు లైవ్ ఉంటుంది మన యాప్లో. మీరు ఖచ్చితంగా కూడా పార్టిసిపేట్ కండి, క్లాసులు వినండి. మరియు అంతేకాకుండా మీ అనుమానాలు, డౌట్స్, పుస్తకాలు, సిలబస్ ఏమిటి, ఎన్ని రోజులు పడుతుంది అనే అంశాలు కనుక మీకు డౌట్ ఉంటే మీరు మన యాప్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీ యొక్క అనుమానాలను మేము ఖచ్చితంగా తీర్చే ప్రయత్నం చేస్తాం. మన యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. మీరు HWO కోర్సులో లైవ్ అందరూ కూడా ఉచితంగా రావచ్చు. మరి టెట్ చదివే అభ్యర్థులందరికీ కూడా తెలుసు, మన దగ్గర HWO కోర్స్ 12 యూనిట్లకు సంబంధించినటువంటి కోర్స్ ఉంది. ఇది సైకాలజీ కోర్స్ మరియు విద్యా దృక్పథాలకు సంబంధించి కోర్స్ కేవలం 399 రూపాయలు ఇంకా ఉంది. మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సంబంధించి 11 మార్కుల కోర్స్ మరియు సైకాలజీ టెట్ రాసే అభ్యర్థులు ఇంకా మార్కులు మెరుగుపరచుకోవాలంటే సైకాలజీ ఇటు డిఎస్సిలో, ఇటు HWO, ఇటు డిప్టీ డిఓలో, ఇటు టెట్లో ఎటు చూసినా సైకాలజీ ఉంది. కాబట్టి దయచేసి ఇది డిప్టీ డిఓ కోర్స్. మరియు విద్యా దృక్పథాల పుస్తకం కావాలంటే మన యాప్లో ఉంటుంది, సైకాలజీ పుస్తకం కావాలంటే మన యాప్లో ఉంటుంది. ఇక్కడ మేజర్గా సోషల్ మెథడాలజీకి సంబంధించి టెట్లో మరియు డిఎస్సిలో ఉపయోగపడే సోషల్ మెథడాలజీ ఉంటుంది. మరియు పేపర్ 1 జనరల్ స్టడీస్కి మీరు ప్రతి పరీక్షకు గ్రూప్ 3కి, గ్రూప్ 4కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్ కోర్స్ కూడా ఉంది. ఇదందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇప్పుడు నేను పేపర్ 2 సంబంధించి సైకాలజీ ప్రశ్నలు మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు నాతో పాటు జత కట్టండి. అది ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే. మరి దాంతోపాటుగా ఫిలాసఫీ స్టార్ట్స్ 20కి పైగా ప్రశ్నలు వచ్చాయి. నిర్వచనాలు 13 వచ్చాయి చూడండి. మరి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ చూసుకుంటే 30 క్వశ్చన్లు వచ్చాయి. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మీ యొక్క సైకాలజీకి పదును పెట్టండి దయచేసి. మొదటి ప్రశ్న, అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించింది ఎవరు అన్నారు? సింపుల్గా మనకు కోడ్లు తెలుసు. ఇక్కడ ఆన్సర్ టెర్మన్. మనకు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఆ ఠా అనే కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఆ అంటే అమూర్తంగా, ఆ అంటే ఆలోచించగల. మరి చెప్పింది ఎవరంటే టా అంటే టెర్మన్. అంటే ఆటా అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనకు ఈ యొక్క ఆన్సర్ మనం చేయగలం. మరి రెండో ప్రశ్న చూడండి, మ్యాథ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. మరి ప్రజ్ఞా సిద్ధాంతాలు అనే టాపిక్లో రావడం జరిగింది. మరి కింది వాణిని జతపరచండి. మరి ఏకకార సిద్ధాంతాన్ని ఎవరు? మీకు తెలుసు, దీనికి కోడ్ ఉంది, బి టెస్ట్ ఏ. బి టెస్ట్ ఏ. మరి ఏమిటి సార్ అంటే బీనే కనుగొంటే టెర్మన్ మరియు స్టెర్న్ మరియు ఎబ్బింగాస్ ముగ్గురు కూడా ప్రాచుర్యంలోకి తెచ్చారు. బి టెస్ట్ ఏ అంటే ఏకకారక సిద్ధాంతాన్ని ఇక్కడ మనం చూస్తే బీనే అనే వ్యక్తి ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతం అంటే మీకు తెలుసు, ద్వి అన్నప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? స్పీ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. స్పీ, ద్వి, స్పీ, స్పియర్ మెన్. మరి బహుకారక సిద్ధాంతాన్ని ఎవరు? బహుకారక సిద్ధాంతాన్ని మనకు తెలుసు, తారడే గుర్తుపెట్టుకోండి. సామూహిక సిద్ధాంతాన్ని ఎవరు? సామూహిక సిద్ధాంతాన్ని టర్స్టన్ అనే వ్యక్తి. మరి ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ఎవరంటే గిల్ఫర్డ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇచ్చిన జతల్లో ఆన్సర్ మనకు 3 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏకకారక సిద్ధాంతాన్ని, ద్వికారక సిద్ధాంతాన్ని, బహుకారక సిద్ధాంతాన్ని, సామూహిక సిద్ధాంతాన్ని మరియు ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు? జతపరచుము అన్నాడు. కాబట్టి ద్వి అంటే స్పీ,
మరి ఏకకారక సిద్ధాంతానికి బి టెస్ట్ ఏ అనే కోడ్ గుర్తుపెట్టుకున్నాం మనం ఆల్రెడీ. ఆ రెండు తెలిస్తే చాలు మనం ఈజీగా చేయొచ్చు, అందరికంటే వేగంగా, పర్ఫెక్ట్గా. మరి ప్రజ్ఞా పరీక్షలలో ఎవరు ఎక్కువ స్కోర్ సాధిస్తారు? ఏ సమైక్య ఆలోచన పర్ల, విభిన్న ఆలోచన పర్ల, ఇండక్టివ్ అంటే ఆగమన ఆలోచన పర్ల, నిగమన ఆలోచన పర్ల. మరి చాలా మంది ప్రశ్నను తప్పు పెడతారు. ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువ స్కోరు సాధించేవారు సమైక్య ఆలోచన గలవారు, సమైక్య ఆలోచన గలవారు సాధిస్తారు. మరి మీరందరూ కూడా విభిన్న ఆలోచన పరులు అనుకున్నారు. విభిన్న ఆలోచన పరులు ఖచ్చితంగా సృజనాత్మకత పరీక్షల్లో ఎక్కువ స్కోరును సాధిస్తారు. ఈ విషయాన్ని గమనించాలి. క్రింది వాళ్ళలో ఏది విస్మృతికి కారణం కాదు. ఇటీవలే మనం యూట్యూబ్లో కూడా ఈ వీడియో పెట్టడం జరిగింది. మరి దమనమా, వేర్పాటువా, సమ్మరైజేషనా, కన్సాలిడేషన్? దమనం అంటే మీకు తెలుసు, వేర్పాటు, వేరుగా ఉన్న వాటిని గుర్తుపెట్టుకొని మిగతా వాటిని మర్చిపోతాం. కన్సాలిడేషన్ డంకన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. నేర్చుకున్న మొదటి నిమిషంలో స్మృతి నిర్మాణం జరుగుతుంది. ఆ నిమిషం కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే స్మృతి చీనాలు అస్తవ్యస్తంగా, ఆకారం లేనట్టుగా ఏర్పడతాయి. కాబట్టి ఇది కూడా విస్మృతి కారణం. మరి కారణం కానిదంటే సమ్మరైజేషన్ అని గుర్తుపెట్టుకోవాలి, సమ్మరైజేషన్. మరి ఇక్కడ చూస్తే 5th క్వశ్చన్ చూడండి. క్రింది వాన్లో ఏ జతలు సరైనవి అన్నాడు. చూడొకసారి. అడ్రినల్ గ్రంథి ఎక్కువ స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, ఇది కరెక్ట్. మరి పీయూష గ్రంథి తక్కువ స్రవిస్తే మందబుద్ధి, నిరాశ కలుగుతాయి, ఇది కరెక్టే. మరి థైరాయిడ్ గ్రంథి ఎక్కువ స్రవిస్తే అత్యాశపరుడుగా ఉంటాడు, ఇది కూడా కరెక్టే. అంటే ప్రశ్న తప్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 ఆన్సర్లు కూడా కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. యాడ్ స్కోర్ వచ్చింది మిత్రులారా. మరి ఇక్కడ తీసుకుంటే ఇది 6వది నిర్వచనం ఇచ్చాడు. చూడండి, నిర్వచనం ఇచ్చాడు. 7వది ఫిలాసఫీలో నిర్వచనం, 7వది ఫిలాసఫీలో నిర్వచనం. నిర్వచనాలు కూడా మీరు ఖచ్చితంగా 100కి 100% మీరు నేర్చుకోవాలి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది రాదని, తర్వాత ఇబ్బంది పడతారు, చాలా ప్రాబ్లంలో పడతారు. ఇక్కడ చూడండి, 35 ప్రాథమిక మూర్తిమత్వ ప్రవర్తన లక్షణాల నుండి 16 మూల లక్షణాలుగా విశ్లేషించింది ఎవరు? మరి ఎవరు ఆన్సర్? చూడండి ఒకసారి. 17, 9, 53, తర్వాత 171, తర్వాత 35, తర్వాత 16. దీని యొక్క సిస్టమ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే 953 నుండి 171 తీసుకోవడం జరిగింది. తర్వాత 35, తర్వాత 16. ఎవరయ్యా అతను అంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్, అంటే సేమ్ క్యారెక్టర్ ఉన్న వాడిని ఫిల్టర్ చేసి లాస్ట్కు 171 నుంచి 35కు తీసుకొచ్చి చివరిగా 16కు ఫిక్స్ అయిన వ్యక్తి ఎవరంటే ఆర్బి క్యాటిల్. ఆర్బి క్యాటిల్ అంటే రేబండ్ బి క్యాటిల్, గుర్తుపెట్టుకోవాలి. 16 PF రూపకర్త ఎవరు అని అడిగాడు, అంతే. మరి వ్యక్తి జీవితంలో అనేక సంఘటనలు పరిశీలించి ఇందులో నమోదు చేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఇది ఆన్సర్. అనెక్టోడల్ రికార్డ్, సంఘటన రచనా పద్ధతి, సంఘటన. అందుకే దీన్ని ప్రెస్కాట్ అనే శాస్త్రవేత్త మనం నమోదు చేస్తాం. దీంట్లో ఒక పుస్తకం పెట్టి సంఘటన, తేదీ, సమయం, ఎక్కడ జరిగింది, దీన్నే సెట్టింగ్ అన్నాడు ప్రెస్కాట్ అనే శాస్త్రవేత్త. పద సంసర్గ పరీక్షను తయారు చేసింది ఎవరు? మీకు అందరికీ తెలుసు, కెంట్ మరియు రోషనాఫ్. మరి ముర్రే అండ్ మోర్గన్ TAT పరీక్షను రూపొందించలేదా? బెల్లాక్ మరియు బెల్లాక్ CAT పరీక్షను రూపొందించారు. మరి ఎర్బెన్ రోషాక్ RABT రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ రూపొందించాడు. మరి దానిని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి బెక్ కాదా? మిన్నోసోటా మల్టీపేజిక్ పర్సనాలిటీ ఇన్వెంట్లో అంశాల సంఖ్య 550. ఈ 550 చెక్ లిస్టుల ద్వారా మనం 10 నెగిటివ్ అంశాలను కనుక్కుంటాం ఒక వ్యక్తిలో ఉన్నటువంటి. మరి దీనిని మిన్నోసోటా మల్టీపేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని ఎవరు కనుక్కున్నారు? హాత్వే మరియు మెకండ్లీలు కనుక్కున్నారు. ప్రత్యేక విద్యకు ఆధారం కానిది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా శరీర ధర్మ శాస్త్రం, విద్యా సామాజిక శాస్త్రం, వ్యాయామ విద్య. ఆన్సర్ విద్యా శరీర ధర్మ శాస్త్రం, ఎడ్యుకేషనల్ ఫిజియాలజీ ఆన్సర్. మరి క్రింది వాళ్ళలో సరైన జతల్ని గుర్తించండి. మరి సరైన జతల్ని గుర్తించండి అంటే
ఇక్కడ రెండు సరైనవి ఉన్నాయి, ఒకటి సరికాదు. అలెక్సియా ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో ఆసక్తి, కరెక్ట్. మరి డిస్ఫేసియా అంటే ఏమిచ్చాడంటే నిశ్శబ్ద లేదా శాబ్దిక పఠనంలో ఆసక్తిత, ఇది తప్పు. ఇది డిస్లెక్సియా యొక్క రుగ్మత, కాబట్టి ఇది తప్పు, ఇది డిస్లెక్సియా. మరి అఫేసియా అంటే ఇంగితాలను గ్రహించడంలో వాడడంలో ఆసక్తిత. మరి ఇక్కడ తప్పుగా ఉన్నది బి, కాబట్టి ఆన్సర్ ఏ అండ్ సి మాత్రమే. మరి నెక్స్ట్ ప్రశ్నకు వచ్చేస్తే ఇక్కడ చూడండి, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. అధిక స్థాయి సృజనాత్మకత అంటే ఎక్కడ వస్తుంది? అధిక స్థాయి సృజనాత్మకత అంటే చిక్కు ప్రశ్నలు వేయడం మరియు పొదుపు కర్తలు. మరి మేధాపర లక్షణం, మేధాపర లక్ష్యం ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా ధారాశుద్ధి ఉంటుంది, ఫ్లూయెన్సీ ఉంటుంది, ఏ టాపిక్ పైన సరే అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. మరి భౌతిక లక్షణం ఉంటే అతనికి క్రీడా సామర్థ్యం ఉంటుంది, విద్యాపరమైన లక్షణం ఉంటే జ్ఞాపక శక్తి సామర్థ్యం ఉంటుంది. దీంట్లో మరి కరెక్ట్గా చూసుకుంటే మొదటిది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా, మొదటిది కరెక్ట్ ఆన్సర్. మరి ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శబ్ద పరిమాణం ఎంత అంటే అందరికీ తెలుసు 50 డెసిబుల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి పచ్చగడ్డి చేసే శబ్ద పరిమాణం వచ్చేసి 0 డెసిబుల్స్, ఇది వినికిడి లోపంలో ఉంటుంది. మరి క్రింది వాటిని వైయక్తిక భేదాలు విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రణాళిక పద్ధతికి సంబంధించి జతపరచుము అన్నాడు. ఇది మెథడ్లో ఉంటుంది మరియు పాత సైకాలజీ, అప్పట్లో కాస్త సైకాలజీ సిలబస్ వేరే. మరి చూడండి విలియం బట్, మరి విలియం బట్ ఏ ప్రణాళికను కనుగొన్నాడు? గారీ ప్రణాళిక. గారీ ప్రణాళిక అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గారీ అనే ప్రదేశంలో కనుగొన్నాడు కాబట్టి గారీ ప్రణాళిక వచ్చింది. కీల్ ప్రాక్టిక్ మీకు అందరికి తెలుసు, ఏ అంటే ప్రాజెక్టు పద్ధతి. సిడబ్ల్యూ వాష్బర్న్ వా ఉంది కాబట్టి విన్నెట్కా ప్రణాళిక. హెలెన్ పార్క్ హాస్ట్ ఏదంటే డాల్టన్ ప్రణాళిక. మరి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ మీకు అర్థమైపోయింది, ఇది సెకండ్ వన్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్రింది వాటిలో మానసిక వైకల్యానికి చెందనిది ఏది అన్నాడు. మానసిక వైకల్యం అంటే బుద్ధిమాంద్యత. ఇక్కడ చూసుకుంటే మ్యాక్రోసెఫలీ, మ్యాక్రోసెఫల్ అంటే పెద్ద తల, మైక్రోసెఫల్ అంటే చిన్న తల. మరి హైడ్రోసెఫలస్ అంటే ఇది కూడా పెద్ద తల. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అధికంగా ఉండడం వల్ల ఈ రుగ్మత వస్తుంది, ఇది కూడా బుద్ధిమాంద్యతకు కారణం. మరి ఆల్బనిజం అంటే ఒక రంగు లోపించడం, అంటే అది దృష్టి లోపానికి సంబంధించింది. మరి క్రెటినిజం అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథి వల్ల మనకు క్రెటినిజం అనే రుగ్మత వస్తుంది. మరి ఈ మూడు కూడా ఆల్బనిజం తప్ప ఈ మూడు కూడా మీకు అర్థమైపోయింది మానసిక వైకల్యానికి చెందనిది ఏది అన్నప్పుడు అది దృష్టి లోపానికి చెందినది అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక నిర్వచనం వచ్చింది మనకు, పర్స్పెక్టివ్స్లో నిర్వచనం. ఇది ఆర్టికల్స్ రావడం జరిగింది, తప్పులను తరిమి ఇది నిర్వచనం రావడం జరిగింది. నిర్వచనాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రతి డిఎస్సిలో ప్రతి హెచ్డబ్ల్యూలో నిర్వచనాలు లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు మిత్రులారా. చాలా సింపుల్, అది ఖచ్చితంగా అన్ని గుర్తుపెట్టుకోవాలి. పుస్తకం మొత్తంలో 300 నుంచి 400 నిర్వచనాలు ఉంటాయి, వాటిని మనం 3 నిమిషాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఆ టెక్నిక్ మీకు ఆల్రెడీ నేర్పించాను. మరి మళ్ళీ స్వామి ఇక్కడ చూస్తే విద్యా సామాజిక విధానంలో ఉండాలని చెప్పింది ఎవరు? మళ్ళీ నిర్వచనం రావడం జరిగింది. ఇక్కడ చూడండి మళ్ళీ విద్యార్థులలో అలసటను పోగొట్టేందుకు అతి తక్కువ ప్రాముఖ్యత గల సూచన, అతి తక్కువ. మొదటిది అభ్యసన మధ్యలో విశ్రాంతి ఇవ్వాలి, కరెక్టే కదా. వ్యక్తిగత బోధన జరగాలి, కాలక్రమ పట్టికలో ఉన్న లోపాలు తొలగించాలి, తరగతి గదిలో భయోందాలను తొలగించి ఆసక్తి కలిగించాలి. చూడండి అలసటను పోగొట్టేందుకు మనము కాలక్రమ పట్టికలో ఉన్న లోపాలు తొలగించాలి. ఈజీ సబ్జెక్టు, హార్డ్ సబ్జెక్టు, కంటిన్యూస్ సబ్జెక్టులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉండాలి, విశ్రాంతి విరామం ఇవ్వాలి. కాబట్టి కాలక్రమ పట్టికలో ఉన్నటువంటి లోపాలను మనం సర్దిద్దాలి అనేటువంటిది ఇక్కడ అతి తక్కువ ప్రాముఖ్యత కలది అనేటువంటిది అంశం. మరి క్రింది జతలో సరైన ఏవి అన్నాడు.
సరైన ఏవి అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేజర్గా గుర్తింపు అవసరం, ఇతరులు మెచ్చుకోవాలని తాపత్రయపడడం, కరెక్ట్ ఆన్సర్, నో డౌట్. గౌరవ అవసరం, ఖరీదైన వస్తువులను సమకూర్చుకోవాలని తప్పించడం, ఇది తప్పు, చూస్తూనే మీకు అర్థమవుతుంది. సాధన అవసరం, వ్యక్తి తను చేపట్టిన పనులు విజయవంతం కావాలని ఆరాటపడడం, సాధనములో పనులు సమకూరు ధరలోన. మరి స్వీయ సంతృప్తి అవసరం, వ్యక్తి తనకు గుర్తింపు ఇచ్చే సమూహం కోసం ఏమైనా చేయడం, రాంగ్ ఆన్సర్. మరి దీంట్లో కరెక్ట్గా ఉన్నది, దీంట్లో కరెక్ట్ ఆన్సర్ మీకు తెలుసుకుంటే ఏ మరియు సి కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, క్రింది వాళ్ళలో ఏది వైఖరులను కొలిచే ముఖ్య మాపనం కాదు. మొత్తం మనకు థర్స్టన్, లైకట్, బోగాడస్, గట్మెన్, కానీ థర్స్టన్ బదులుగా కన్ఫ్యూజ్ చేయడానికి ఏమిచ్చాడు, థారడేకి ఇచ్చాడు. కాబట్టి ఇది ఆన్సర్, గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, అందరూ కూడా బాగా నాతో పాటు చేస్తున్నారని అనుకుంటున్నాను. రైట్. అభ్యసన అనుబంధ నియమాలు ఉదాహరణలు. ప్రేరణ కారక నియమము, దానికి సంబంధించిన ఉదాహరణ చూడండి. ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బలం ఎక్కువైతే ప్రేరణ పెరుగుతుంది. బహుళ ప్రతిస్పందన నియమము అంటే ఒక ఉద్దీపనకు చాలా ప్రతిస్పందనలు. సామీప్యత అంటే ఏమిటి అంటే షాజహాన్ అనగానే తాజ్మహల్ గుర్తు రావడం, పగలు అనగానే రాత్రి గుర్తు రావడం. మరియు సంబంధిత నియమము అంటే ఇక్కడ జీవిత సంబంధ ఉదాహరణలు మరియు సంఘటనలు బోధించడం. మరి ఇక్కడ తీసుకుంటే ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ థర్డ్ వన్ అవుతుంది. మరి అదేవిధంగా క్వశ్చన్, క్రింది వాటిలో తారణే ప్రధాన అభ్యసన నియమం కాదు. సంసిద్ధత నియమము, ఫలిత నియమము, అభ్యాస నియమం ఉంది, కానీ ప్రతిస్పందన నియమం లేదు. మరి శిశువు తన చేతులను ఉపయోగించే ప్రాధాన్యత ఏ వయసు నుండి ప్రారంభమవుతుంది? 2 సంవత్సరాల ముందా, 1.5 సంవత్సరాల వయసు ముందా, 3 సంవత్సరాల తర్వాతనా, 2.5 సంవత్సరాల తర్వాతనా అంటే 1.5 సంవత్సరాల వయసు ముందు. ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు, కాబట్టి 1.5 సంవత్సరాల ముందు, 1.5 ఇయర్ ముందు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దశలో ఎంత ప్రయత్నించినా అభ్యసనాన్ని మెరుగుపరుచుకోలేరు. మొత్తం అభ్యసన వక్రరేఖ 5 దశలు. చివరిది శారీరక ధర్మాద్దు, అంటే ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించదు కాబట్టి మనం మెరుగుపరుచుకోలేము. ఆన్సర్ వచ్చేసి శారీరక ధర్మాద్దు. కింది ఉద్వేగం వలన అడ్రినల్ అనే అంతఃస్రావిక గ్రంథి కొన్ని శారీరక మార్పులు తెస్తుంది. అడ్రినల్ అనే అంతఃస్రావిక గ్రంథి తెచ్చే మార్పులు వ్యాకులత, ఉద్వేగము, అడ్రినలిన్, అధివుక్క గ్రంథి మూత్రపిండాలపై పసుపు పచ్చని వర్ణంలో ఉండి మనకు ఇబ్బందులు గురిచేస్తుంది. పోరాడడమా, పలాయనం, చిత్తగించడమా, ఫైట్ ఆర్ ఫ్లైట్. మరి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ సిండ్రోమ్ వస్తుంది ఒకటి. హ్యాన్స్ సెల్వి జనరల్ అడాప్టేషన్ సిండ్రోమ్ వల్ల ఈ విధంగా రుగ్మతలు ఏర్పడతాయి. క్రింది వాళ్ళలో సరైన ప్రవచనం కాదు. ప్రస్తుత విద్యా విధానం శిశు కేంద్రితం, కరెక్ట్. విద్యారంగంలో మనోవిజ్ఞాన శాస్త్రం గొప్ప సంచలనం తెచ్చింది, కరెక్ట్. గొప్ప విద్యావేత్తలందరూ కూడా గొప్ప మనోవైజ్ఞానికులు కారు, కరెక్ట్. మరి చివరిగా లాస్ట్కున్నది ఇదే, జ్ఞానం కన్నా మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతులు చాలా అవసరం. కాదు, జ్ఞానం కన్నా మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతులు చాలా అవసరం కాదు. జ్ఞానం ఉంటేనే ఆ జ్ఞానాన్ని ఎలా చెప్పాలి అనే దానికి మన పద్ధతులు అవసరం. కాబట్టి ప్రవచనం కాదు అన్నప్పుడు ఇది ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతున్నాం. ప్రశ్నను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఈ పేపర్ పెట్టడం జరుగుతుంది. మిగతా పర్స్పెక్టివ్స్ క్వశ్చన్లు, ఫిలాసఫీ మీరందరూ కూడా చిట్టికేలో చేసేస్తారు. మరి నిర్వచనాలు చూడండి. మళ్ళీ ప్లేటో, పెస్టాలజీ, రెడిన్, ఎమర్సన్. ఎన్ని నిర్వచనాలు అయిపోయాయి ఇంతవరకు చూడండి. నిర్వచనాలు లేకుండా పేపరే ఉండదు. ప్రవచనాలు, నిర్వచనాలు, స్టేట్మెంట్. ఇది కష్టమైన ప్రశ్న. కింది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను వారి కాలానుగుణంగా క్రమంలో అర్చండి. అంటే వారందరి యొక్క
మనం ఇయర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది గుర్తుపెట్టుకోరు. చూడండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ 1856లో పుట్టాడు. విల్ హెల్మ్హోల్ట్జ్ 1832లో పుట్టాడు. జాన్ డూయి 1859లో పుట్టాడు. స్టాన్లీ హాల్ 1844లో పుట్టాడు. గాల్టన్ 1822లో పుట్టాడు. అంటే మీరు ఏం చేయాలంటే ఎవరు ముందు పుట్టారు అనేటువంటి అంశం ఇక్కడ 1822, తర్వాత 1832, తర్వాత 1844, తర్వాత 1856, చివరిగా జాన్ డూయి 1859 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దీన్ని బట్టి మీరు ఆన్సర్ ఇచ్చుకోవాలి. కాబట్టి ఇయర్లు మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మరి స్కిన్నర్ ప్రకారం విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోకి రాని అంశం. స్కిన్నర్ ప్రకారం విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధి 5 అంశాలు. అప్పట్లో సిలబస్లో ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి ఒకటి అభ్యసన వాతావరణం అంటున్నాడు, అభ్యసన ప్రక్రియ, అభ్యసన అనుభవాలు. ఇక్కడ మూల్యాంకనం అంటున్నాడు, తప్పు. మరి అతని ప్రకారం 5: అభ్యసన వాతావరణం, అభ్యసన ప్రక్రియ, అభ్యసన అనుభవాలు మరియు ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి. ఇక్కడ లేనిది ఏంటంటే మూల్యాంకనము. క్రింది జతలలో సరైనది కానిది ఏది అన్నాడు. చూడండి, వ్యక్తి అధ్యయన పద్ధతి పావులో కాదు, 100%. ప్రయోగ పద్ధతి ఉంటు కరెక్ట్. అంతఃపరీక్షణ పద్ధతి సెయింట్ అగస్టిన్. పరిశీలన పద్ధతిలో అసంచరిత పరిశీలనలో మనం అబ్జర్వేషన్ డోమ్ గెసల్ ఆ విధంగా ఇచ్చడం జరిగింది. కాబట్టి కానిది ఏదంటే ఇది ఆన్సర్. మరి అంతఃపరీక్షణ పద్ధతి ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడుతుంది. అంతఃపరీక్షణ పద్ధతికి మూలమైన వాదం సంరచనాత్మక వాదం. దీనికి మూల పురుషులు ఊంటి అంటే ఊంటు మరియు టిష్నర్. ఊటీలో వెళ్ళి రచనలు చేశారు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రవర్తనవాదం యొక్క మూల పురుషుడు చాలా సింపుల్ క్వశ్చన్, వాట్సన్ కాదా? మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మంచి విద్యా ప్రక్రియల అవగాహనకు దోహదపడడం. ఇక్కడ అడిగింది ముఖ్య అన్నాడు. రెండోది, విద్యార్థి చదువులో ఉపాధ్యాయునిగా తన పాత్రను ప్రశంసించుకునే అవకాశం కల్పించడం. ప్రభావవంతమైన బోధనకు అవసరమైన అకాడమిక్ ఆధారాన్ని కల్పించడం. మరి విద్యా పరిశోధనకు సైద్ధాంతిక చిత్రాన్ని కల్పించడం. ఇది స్ట్రాంగ్ కాబట్టి ఇది బేస్, కాబట్టి ఆన్సర్ ఇది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమైన విషయ అభ్యసనం ఏమిటి? మరి గెస్టాల్ట్ అంటే అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే మెరుపు లాంటి ఆలోచన తటాలున రావడాన్ని మనం అంతర్దృష్టి అంటాం. ఇది అంతర్దృష్టి. మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలు చూడండి ఒక్కసారి. సంరచనాత్మక వాదం ఎక్కడుంది? సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు ఊంటు మరియు టిష్నర్. ప్రవర్తనవాదానికి జేబి వాట్సన్. సంసర్గవాదానికి జాన్ లాక్. మానవతావాదం మాస్లో. సంజ్ఞానాత్మకవాదం పియాజే కాదా? చూడండి, ఇది మనకు జతపరచు. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్ హెల్మ్హోల్ట్జ్ 1879వ సంవత్సరంలో జర్మనీలోని లిప్జిగ్ నగరంలో మొట్టమొదటి ప్రయోగశాలను ప్రారంభించాడు. మనోవిజ్ఞాన శాస్త్రం దేనికి సంబంధించింది? వ్యక్తుల ప్రవర్తనకు సంబంధించి కాదా? రైట్. రైలు ప్రయాణంలో బెర్త్ నెంబర్లు, అవసరం ఉన్న ఫోన్ నెంబర్లు, సినిమా హాల్లో సీటు నెంబర్లు గుర్తించుకోవడం. డాక్టర్ దగ్గర టోకెన్ తీసుకుంటాం, తర్వాత మర్చిపోతాం. ఇంటికి వచ్చిన తర్వాత సీట్లో కూర్చుంటాం, మర్చిపోతాం. థియేటర్లో సీట్లో కూర్చుంటాం, మర్చిపోతాం. అంటే అప్పటి పూర్తిగా ఉపయోగించుకుంటాం. పని అయిపోయేంత వరకు ఉపయోగించుకుంటే దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక స్మృతి అంటారు. ఈ బాహ్య కారకం వల్ల ఉపాధ్యాయుడు తన గొంతులో స్వర స్థాయిలో మార్పులు చేసి తరగతి గదిలో విద్యార్థుల అవధానాన్ని పెంచాడు. ఈసారి సిలబస్లో ఉంది అవధానం అంతర్గత కారకాలు, బహిర్గత కారకాలు అనే టాపిక్ ఉంది మనకు. అవధానం అంతర్గత కారకాలు, బహిర్గత కారకాలు. మరి చూస్తే ఇక్కడ చూడండి, కొత్తదనం కాదు, వైవిధ్యం కాదు, తీవ్రత కాదు, ఉద్దీపనలో మార్పు అంటే ఒక్కసారిగా ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి వెళ్ళిపోవడం. కాబట్టి ఉద్దీపనలో మార్పు. తప్పించుకుని తిరిగే ప్రవర్తనకు చెందని ఉదాహరణ కారణం లేకుండా ఏడవడం, అబద్ధాలు చెప్పడం, బడి నుంచి పారిపోవడం, మోసం చేయడం. ఈ 3 ఉంటే తప్పించుకునే ప్రవర్తన ఉంటుంది. కానీ చెందని అన్నాడు కాబట్టి కారణం లేకుండా ఏడవడం అనేటువంటి ఆన్సర్ అవుతుంది. మరి క్రింది వాళ్ళలో పిల్లల భాషా అభివృద్ధికి పెద్ద అవరోధం కానిది. చెవుడు అవరోధమే, మతిమరుపు అవరోధమే, ద్విభాషా వాతావరణము మరియు అధ్యయన అలవాటు అవరోధం కానిది ఏది అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి భాషకు సంబంధించి. మరి మంద అభ్యాసకులకు సరిపడని ప్రత్యేక విద్యా కార్యక్రమం, ప్రేరణ
సరిపోతుంది. ప్రత్యేక బోధనా పద్ధతులు కరికులం సరిచేయడం, మరి త్వరితపరచడం. త్వరితం అంటే త్వరగా పాఠశాలకు పంపించడం లేదా ప్రమోషన్, డబుల్ ప్రమోషన్. మరి ముందే వారు మందాభ్యాసకులు, వారికి డబుల్ ప్రమోషన్ తక్కువ వయసులోనే పాఠశాలకు పంపించడం జరుగుతుందా? జరగదు ముమ్మాటికి. కాబట్టి ప్రతిభావంతులకు సమకూర్చే బహురూప విద్యా ప్రణాళికలు అనే ప్రత్యేక విద్యా విధానం ఈ రకానికి ప్రతిభావంతులకు సంబంధించింది. మరి వేరుగా ఉంచడం, ఎంపిక, త్వరితపరచడం, ఇది పరిపుష్టి కలిగించడం. ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్లో భాగంగా బహురూప విద్యా ప్రణాళికలు ఉంటాయి. సృజనాత్మక విద్యార్థి లక్షణం కానిదేది, దయచేసి ప్రశ్నను చివరి వరకు చదవాలి. కానిది, లేనిది, ఉండనిది, తక్కువ ప్రాముఖ్యత గలది, ఎక్కువ అన్నప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి మనం పూర్తిగా చదవాలి ప్రశ్నని. చూడండి, ప్రగాఢ సంకల్పం ఉంటుంది, అసాధారణ అలవాట్లు ఉంటాయి, డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి, జట్టులో ఉండడానికి ఇష్టపడతాడు, గుంపులో వ్యక్తిగా, శ్రమశీలి, అతి కష్టమైన పనులు చేయడానికి ఉత్సాహం చూపుతాడు. సృజనాత్మక వ్యక్తి తక్కువ ఖర్చులో ఎక్కువ ఊహను ఉత్పత్తి చేస్తాడు, ఎక్కువ శ్రమ చేయడు. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ హెరాయిన్ మత్తు పదార్థం వల్ల దీనికి అవకాశం ఎక్కువ, అన్నిటికీ అవకాశం ఎక్కువ. కానీ ఫస్ట్ డ్యామేజ్ చేసేది బ్రెయిన్ కాబట్టి జ్ఞాపక శక్తిని కోల్పోవడం జరుగుతుంది. చూస్తే ఇవన్నీ కూడా స్టార్ట్స్ క్వశ్చన్ చాలా వచ్చాయండి. స్టార్ట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం స్టార్ట్స్ సంబంధించి అన్ని తెలుగు అకాడమీలో ఉన్న పుస్తకాలకు సంబంధించి క్లాసెస్ చెప్పడం జరిగింది, మరియు పీడిఎఫ్లు పెట్టడం జరిగింది, మరియు ఎగ్జామ్లు పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ కింది వారిని జతపరచండి. బెల్లాక్, ఎస్ బెల్లాక్ మరియు ఎల్ బెల్లాక్ సిఏటి పరీక్ష, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. ముర్రే అండ్ మోర్గాన్ టీఏటి పరీక్ష, ఇది ఉత్కబాయిక్ పరీక్ష. కెంటు మరియు రోషనామ్ పద సంసర్గ పరీక్ష. ఎర్మన్ రోషాక్ శిరామర్కల పరీక్ష. చూడండి, సింపుల్. కాబట్టి ఆన్సర్ ఇది. జతపరచుము అన్నాడు, అంతే. జతపరచుము సరికానిదేది, సరైనదేది అనే ప్రశ్నలు మనకు రావడం జరుగుతుంది. ఇది విద్యా హక్కు చట్టం జనరల్. చూడండి, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ప్రాతినిధ్యం మనకు తెలుసు. ఇక్కడ 3/4 అట్లీస్ట్ 3/4 ఆఫ్ మెంబర్స్ సచ్ ఎ కమిటీ, అది. లేదా మరి 50% దాంట్లో ఖచ్చితంగా మహిళలు ఉండాలి. 2/3 లేదా 3/4. చూడండి, మళ్ళీ చూడండి నిర్వచనం. ఇది మళ్ళీ నిర్వచనం రావడం జరిగింది. నిర్వచనం జనార్దన్ రెడ్డి కమిటీ పైన ఇక్కడ అధికంగా బోధన జరుగుతున్న, విద్యార్థులు నేర్చుకుంటుంది, అవగాహన చేసుకుని తక్కువే అని గుర్తించిన కమిటీ. చూడండి, నిర్వచనం రావడం జరిగింది. నిర్వచనాలు చాలా వస్తున్నాయి, ఈ విషయం మీరు గమనించాలి. ఏ దశ పూర్తయ్యే నాటికి పిల్లవాడు సాంఘిక పరిస్థితులలో తన భావోద్వేగ వ్యక్తీకరణ నియంత్రించుకోవడం జరుగుతుంది. సింపుల్, మీకు అందరికీ తెలుసు. ఉత్తర బాల్య దశలోని లక్షణం ఉద్వేగ కెథార్సిస్, ఎమోషనల్ కెథార్సిస్. మరి ఏ దశ? ఉద్వేగ కెథార్సిస్ ఉత్తర బాల్య దశ ఉంది కాబట్టి ఇది ఉత్తర బాల్య దశ ఆన్సర్. మరి ఇక్కడ ఒక ప్రశ్న, ఇంత సింపుల్ చూడండి. పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో, మధ్యలో ఆపేసిన పనులు బాగా గుర్తుంటాయి అన్నది ఎవరయ్యా అంటే జయగారిని కాదా? పూర్తిగా ఫీజు చెల్లించిన వారి కంటే సగం ఫీజులు చెల్లించేవారు కోచింగ్ సెంటర్ యజమానికి, రెగ్యులర్గా వచ్చేవారి కంటే అప్పుడప్పుడు వచ్చేవారు బాగా గుర్తుంటారు ఉపాధ్యాయునికి. హెబ్బింగాస్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం ఒక విషయం నేర్చుకున్న 6 రోజుల తర్వాత మనం మర్చిపోయేది తెలుసు మీకు. 6 రోజుల తర్వాత 75% మర్చిపోతాం, 20 నిమిషాల్లో 47%, ఒక్క రోజులో 66%, 2 రోజుల్లో 72%, 50 నిమిషాల్లో 50% మర్చిపోతాం. ఇక్కడ ఆన్సర్ 75. మరి చివరిగా విలీన విద్యను ప్రోత్సహించింది ఎన్పిఈ 1986 అని గుర్తుపెట్టుకోవాలి. సమ్మిళిత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకై వృత్యంతర శిక్షణ ఇచ్చే సంస్థ. ఇక్కడ చూస్తే ఎన్సీఆర్టీ కాదు, సిఐఈటి కాదు, ఎన్సిఈటిఈ కాదు, ఎన్ఐఎంహెచ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ. అది ప్రత్యేక అవసరాలు. ఇది సికింద్రాబాద్లో ఉంటుంది. పేరు మారడం జరిగింది, ఎన్ఐఎంహెచ్. కొత్త పుస్తకంలో మనం రాసాం.
1784వ సంవత్సరంలో మొట్టమొదటి అందులో పాఠశాలను ఎవరయ్యా అంటే సర్ వాలెంటైన్ హ్యూ. సర్ వాలెంటైన్ హ్యూ. వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 కాబట్టి 14 గుర్తుపెట్టుకోమని చెప్పాం చివరికి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ ప్యారిస్ 1784. మరి నిబంధన అభ్యసనంలోనే విచక్షణ నియమాన్ని వివరించే ప్రయోగం. విచక్షణ అనే పదం, విచక్షణ మరియు సామాన్యీకరణం అనే పదాలు రెండు కూడా మనకి ఎక్కడ వస్తాయంటే మనకు పావులో ప్రయోగంలో వస్తాయి. మరి క్రింది వాటిలో నిబంధన అభ్యసనంలోని సూత్రాలకు చెందనిదేది అంటే చూడండి ఒకసారి. నిబంధన అభ్యసన సూత్రాలకు చెందనిది చూడండి. పునర్బలన నియమము, సామాన్యీకరణము, విలుప్తీకరణము ఇవన్నీ కూడా మనకు దేంట్లో ఉంటాయి? పావులో ఉంటాయి. చెందంది అభ్యాస నియమము, సంసిద్ధత నియమము, ఫలిత నియమం. ఈ థార్నడేకి చెందింది. మరి ఇప్పటికైనా మీకు అర్థమైంది. సైకాలజీ చాలా క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరు సైకాలజీ బాగా చదివితే ఖచ్చితంగా అన్ని పరీక్షలకు మీరు బాగా చేస్తారు. కాబట్టి ఇది బేస్, ఇది రూట్, ఇది కాస్. కాబట్టి అతి త్వరలో ఇప్పటికైనా సరే హెచ్డబ్ల్యూకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అర్థం చేసుకోండి. స్టార్స్ ప్రధాన భూమిక, పర్స్పెక్టివ్స్ అంటారా నిమిషంలో మీరు కొట్టేస్తారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి షార్ట్ కట్లు చెప్పడం జరిగింది. మరియు లైవ్కు రండి. మీ ఏ అనుమానాలు ఉన్నా సరే జాగ్రత్తగా మెసేజ్ పెట్టండి. 8 గంటలకు లైవ్ ప్రారంభమవుతుంది. హెచ్డబ్ల్యూ వారికి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఎందుకు చదవాలి? ఒక పుస్తకం చదివితే సరిపోదు మిత్రులారా. ఇది డిఫరెంట్ జాబ్ కాబట్టి డిఫరెంట్గా చదవాలి. కాబట్టి మన యాప్ను మీరందరూ కూడా ఉపయోగించుకోండి. డిఫరెంట్ మెటీరియల్ క్లాసులు, ఎగ్జామ్లు అద్భుతంగా ఉంటాయి. ప్రాణం పెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ మన క్లాస్ మిగతా క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.